వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో మహిళలతో పాటు మరికొంతమందికి కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. అయితే ఈ యొక్క మహిళలతో పాటు ఎవరెవరు ప్రయాణించవచ్చు, అదేవిధంగా వీరికి ఎంతవరకు ప్రయాణించేటటువంటి ఎలిజిబిలిటీ ఉంటుంది, అదేవిధంగా చూసినట్టయితే వీరిని ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చాలా మంది కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఇలాంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ప్రభుత్వం అయితే ఒక పెద్ద కసరత్తు అయితే చేస్తుంది. ఆగస్టు 15 నుంచి అయితే ఇది అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. తాజాగా మహిళలతో పాటు మరికొంతమందికి కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని చెప్పి అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ మేరకు త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి చూసినట్టయితే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇందులో ఈ యొక్క మహిళలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి మరికొంతమందికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇస్తుంది. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్ అందుకునే వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పించాలని చెప్పి అయితే ప్రభుత్వం భావిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచిత బస్ పాసులు ఇవ్వాలని చెప్పి అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, పక్షవాతము, లివర్, తలసేమియా, హిమోఫీలియా వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అనేది అందించాలని చెప్పి అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇలా రాష్ట్రంలో 51,000 మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ అయితే అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళంతా కూడా ఈ యొక్క వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రులకు ప్రతి నెల వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వీరు ఆసుపత్రికి వెళ్లి రావాలంటే ఈ యొక్క ప్రయాణ ఖర్చులు కూడా అవుతాయి. కాబట్టి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35,000 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు 1-2 సార్లు అయినా సరే ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే వీరిలో పెన్షన్ సదుపాయం అనేది కొద్ది మందికి మాత్రమే ఉంది. కొందరు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి వారు 200 నుంచి 600 వరకు ఖర్చు చేసుకుంటూ ఉన్నారు. అందులో కొందరు 108 అంబులెన్స్ సేవలను పొందుతూ ఉండగా రోగి ఆసుపత్రికి చేర్చడం వరకే అంబులెన్స్ సేవలు అయితే అందిస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అనేది ఒక భారంగా మారుతుంది అని చెప్పొచ్చు. అందుకే ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం అయితే దీనిపై ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు, కానీ త్వరలోనే దీనిపై ఒక మంచి నిర్ణయం అయితే తీసుకునేటటువంటి అవకాశం ఉంది అని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కొత్త కొత్త పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.